పడుకోరా అమ్మా. కూర్చున్నా కదా, నువ్వు వెళ్ళాక. అయ్యో అమ్మా నిద్ర వస్తుంది. అయ్యో కర్మ. ఏంటి మీద మీదకా? తెచ్చి సన్నాసి అన్నిటికీ తొందరే. ఇరిగిపోయింది, ఎన్న పూసి ఇరిగిపోయిందమ్మా. నట్లు తీరు బై వేరు స్కెచ్ వేరు ఎక్కడైందోనబ్బా. తీరా నట్లు తీరా ఎయ్యరా సొత్త వేరా. నట్లు ఇప్పితిరా మంచం ఎక్కితిరా నడుము విరిగేలా కింద పడితినిరా మంచం ఎక్కితిరా మంచం ఎక్కితిరా. ఎలా ఉంది సాంగ్? ఎక్కడో విన్నట్టుంది కదూ. మీకు బాగా నచ్చిన ఒక డైలాగ్ చెప్తాను, ఎంజాయ్ చేయండి. చూడు, జీవితం అంటే 3 రీళ్ల మూవీ లాంటిది. ఎవరి గోతులో ఎవరు పడతారో ఎవరికీ తెలియదు. దానివల్ల కాళ్ళు విరగొచ్చు, కళ్ళు పోవచ్చు, ఇలా నడుము విరగొచ్చు. కాబట్టి మిస్టర్ చైతన్య, తెలివైన పెళ్ళాం ఉన్నవాడికి జాగ్రత్త తప్పదు. పెళ్ళాన్ని తక్కువ అంచనా వేస్తే ఇలా పనిష్మెంటూ తప్పదు. అనివార్యమైన ఈ కార్యం గురించి సోకింప తగదు. మళ్ళీ ఇంకో ట్రయల్ వేస్తారా? అమ్మ వద్దమ్మా తల్లి, దండం పెడతాను, నొప్పి తగ్గేమ్మా ఆర్గని చెప్పమ్మా తల్లి. అమ్మ దండం పెడతానమ్మా, ఇంకెప్పుడు వచ్చానమ్మా ప్లీజ్. ఇది గుడ్ బాయ్ లక్షణం. కొంచెం సేపు పడుకోనివ్వండి. లేదత్తయ్య, లేపాల్సింది. రోజు మమ్మల్ని లేపట్లేదు. లేపండి, లేవండి. అమ్మ మధు, అమ్మ మధు, ఏంటి అమ్మ మధు? Yes. అమ్మ మధు, ఊరిక పొద్దున్నే ఏంట సేంగా.
అయ్యో పాపం పడుకున్నట్టున్నారే మనం లేదు అత్తయ్య 8 అయిపోయింది. ముందు లేపుతారా లేదా లేదా నన్ను లేపమంటారా? ఏంటి మరి లేపండి. బుద్ధి లేకపోతే సరే. అమ్మ మధు, 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 అమ్మమ్మ, అత్తయ్య అత్తయ్య చూడండి, మీ అబ్బాయి ఎంత లేపినా లేవట్లేదు. రండి అత్తయ్య, మీరు లేపండి. నేనా? అయ్యయ్యో వద్దమ్మా. రండి అత్తయ్య, రండి. అయ్యయ్యో ఛ! చూడండి అత్తయ్య గారు. మంచం విరిగిపోయిందా? రాత్రి అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. విరిగితే విరిగిద్దిలే, రేపు పుట్టబోయే మనవడి అకౌంట్లో రాసేస్తా. మంచం ఎలా విరిగింది? రాత్రి భూకంపం వచ్చిందిలే. అలాగా? మరి మా గదిలో రాలేదే. అయ్యో లత, ముందు దాన్ని నోరు మోయించి బాగా చన్ను. నాకు సమాధానం చెప్పకుండా నేను ఎక్కడికి రాను. అయ్యో ఇది మనల్ని చంపుతోంది. అమ్మ మధు, వాడిని లేపు ముందు. అలాగే. ఏమండి, లేవండి. కాసేపు పడుకొని మధు, రాత్రి బాగా లేట్ అయిపోయిందిగా. ఏమండి, మిమ్మల్ని లేవండి. కాసేపు పడుకున్నాక లేస్తాను. ఏమండి, మిమ్మల్ని అత్తయ్య గారు వచ్చారు, లేవండి. నన్న చేత్తో. నొప్పిగా ఉంది మధు. అయ్యో అమ్మని ఓ గంట ఆగి రమ్మను. నన్న చేతు, ఆ, నాన్న చేతు. అయ్యో రామ రామ. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అయ్యో ఏమండి, నేను లేపుతాను కదండి. నా చేయి పట్టుకోండి. రండి. ఏంటమ్మా అందరూ పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ కోసం క్యూలో నుంచున్నారే. పిచ్చి వెతవా. ఒరేయ్, వెళ్ళి మొహం కడుక్కురారా. పోరా. అయ్యో పోరా. ఏ పద. మధు, నువ్వు స్నానం చేసిరా. పదండి. అయ్యో మంచం జరిగిందేంట్రా? మీకు తెలుసా, వీళ్ళ గదిలో భూకంపం వచ్చిందంట. అందుకే మంచం విరిగిందంట. భూకంపమా? అరే తమ్ముడు, నువ్వు సామాన్యుడు కాదురా, నువ్వు గ్రేట్. రే తమ్ముడు,
మన వంశంలో మంచం వేర కొట్టినాడు ఇంతవరకు లేట్రా అది గ్రేట్ రా. సూపర్ రా నువ్వు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్. రేయ్ రేయ్ లిప్స్టిక్. లిప్స్టిక్ బాగట్లేదు. ఇది బాగానే ప్లాన్ చేసి ఇరిగించేసింది దొంగ మొహన్. ఏంటమ్మా ఇది? కనబడతలేదా? రాత్రి మనోడు మంచం వేర కొట్టాడు. అబ్బచ్చా, నిజమా తమ్ముడు? అంటే ఏదో అలా జరిగిపోయిందా? కంగ్రాట్స్ తమ్ముడు. అనయ్య, నీకంతా తెలిసిన విషయం వాళ్ళకి మాత్రం చెప్పకన్నయ్య, ప్లీజ్ ప్లీజ్. నువ్వు మందుకు డబ్బులు ఇస్తే నేనెందుకు చెప్తాను తమ్ముడు? ఇప్పుడు ఒక 500 ఇవ్వు, సైలెంట్గా ఉంటాను. లేదంటే రేయ్ ఏంట్రా రహస్యాలు మాకు చెప్పకూడదా? అది వదిల్లు. లేడీస్ లేడీస్. ఏయ్ మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. మాటలెందుకన్నయ్యలు, మేము సైకిల్ చేసుకుంటాం, మీరు అర్థం చేసుకోండి. ఏ రేయ్ అసలు ఈ మంచం ఎలా ఇరిగిందంటే, మంచం మంచం తమ్ముడు వల్ల ఇరిగిందిరా. తమ్ముడు వల్ల ఇరిగింది. ఇది చెప్పడాకేనా నువ్వు 4 అని ఆడు 2 అని? పదరా పద సోజనాయాల. నా 100 నీ బొంద. పొద్దున్న 500 బొక్క. దేవుడా. కౌసు, బాగా ఆకలిగా ఉంది, అన్నం తిను. మీకు ఆకలిగా ఉంటే నేను అన్నం తినడం ఏంటండి? ఏం చేయమంటావు? డాక్టర్ ఏమో రోజుకు 3 సార్లు కన్నా ఎక్కువ తినొద్దు అన్నాడు, పొట్ట పెరుగుతుంది అన్నాడు. నాకేమో రోజుకు 5 సార్లు ఆకలి అవుద్ది. అందుకే ఆ మిగతా 2 సార్లు నా బదులు నిన్ను తినమంటున్నా. ఏడ్చినట్టుంది. అవును, మీ అమ్మ ముఖం అలానే ఉంటది. చాలండి. అవును, మా అమ్మ గురించి తెలుసుకోమన్నాను, ఏమన్నా తెలుసుకున్నారా? ఫుల్లుగా తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నారు? అయ్యో, అదొక గయ్యాలి చాట, పిసినారు పీట, కకృతి మూట అని. నోరు మూయండి. ఆవిడ నోరు మూయడం ఆవిడ మొగుడు వల్లే కాలేదు, ఇక నీ మొగుడు వల్ల ఏమవుద్ది? నేను ముయ్యమంది మీ నోరు. ఇంతకీ ఆ మధుని మా అమ్మ ఎందుకు తీసుకొచ్చిందో అదన్నా తెలిసిందా? తెలిసింది. తెలిసిందా? ఎందుకు తీసుకొచ్చింది? ఉదయం తిట్టించుకొని, మధ్యాహ్నం పట్టించుకొని, రాత్రి కొట్టించుకుందామని. చిచ్చి చిచ్చి, ఒక్క మాట కూడా తిన్నగా చెప్పరా? మరి లేకపోతే మధుని ఎందుకు తీసుకొచ్చిందో క్లెవర్ గాడి నీ తమ్ముడికే తెలియదు, ఇక టవల్ గాడిని నాకేం తెలుస్తుంది? ఛ, ఆ కొట్టే మధుమతిని సంకర పెట్టుకుని మరీ తీసుకొచ్చిందంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. అబ్బా, ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి. సింపుల్ చెప్తా.
ఉడతాడు తీసుకో. ఆ తీసుకుని ఇంట్లో ఫ్యాన్ కట్టు, కట్టుకుని నువ్వు రేసుకో. ఆ ఇంకా ఉంది చెప్తానుండు. కాళ్ళ కింద స్టూల్ వేసుకో. ఆ వేసుకుని ఆ తర్వాత అమ్మ అన్సూయ, ఆ మధుని ఎందుకు తీసుకొచ్చావో చెప్తావా, లేక స్టూల్ తన్నేమంటావా? అప్పుడు దాంతో భయపడి నిజం చెప్పిందే అనుకో. నేను కిందకి దిగుతాను. మరి చెప్పకపోతే ఆ, నేనొచ్చి నీ బాడీని దింపుతా. ఆ నీ టవల్ చిరిగిపోను, దాంతో నిజం చెప్పించే ప్లాన్ చెప్పమంటే నన్ను చంపే ప్లాన్ చెప్తారా? ఏ ఊరుకో. నువ్వు ఊరేసుకుంటే నీ బరువుకి ఫ్యాన్ ఉడడమో ఆ? తాడు తెగడమో జరుగుతుంది గాని నీకు ఊరెక్కడ పడుద్ది? ఆ? సరే గాని నీకు మంచి మాస్టర్ ప్లాన్ చెప్తా విను. ఏంటది? మీ అమ్మని కిడ్నాప్ చేసి మన ఇంట్లో దాచిపెడదాం. ఉమ్, నువ్వు మీ అమ్మ పీక మీద కత్తి పెట్టి నిజం చెప్పమని భయపెట్టు. పొరపాటున నిజం చెప్తే ఆ చెప్తే కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్తా. ఉమ్, చెప్పకపోతే ఆవిడ కొట్టిన దెబ్బలకి నువ్వు కోమాలకు వెళ్తావు. ఆ మ్యాటర్ ఏదైనా మీరు నా పక్కన ఉన్నాను కాబట్టి ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఆ వచ్చే డబ్బుతో నేను పెళ్ళాం జైలుకెళ్తే అని సినిమా తీసి ఈ టవల్ స్టార్ టాలెంట్ ఏదో నిరూపిస్తా. టీఆర్పీ కొట్టేసి చిచి కలెక్షన్లు కొట్టేసి అమ్మ దుర్మార్గుడా, మా అమ్మ మనసులో ఏముందో బయట పెట్టమంటే నీ మనసులో ఏముందో బయట పెడతావా? అంటే నన్ను జైలుకో హాస్పిటల్కో పంపించేసి ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నావా? నిన్ను ఉండి నీ పని చెప్తాను. నీ పని అయిపోయింది ఇంకా. ఆపో. ఇలా భర్తను కొట్టే భార్యకి వచ్చే జన్మలో తున్నపోత లాంటి మోడొస్తాడు. ఆల్రెడీ దున్నపోతే నా మొగుడుగా వచ్చాడుగా. నన్ను దున్నపోతంటావా నిన్ను? నిన్ను ఆ? ఎడీనా మళ్ళీ రాకుండా పోతారా అప్పుడు చెప్తా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో దుర్గా మాతా కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. మధ్య మధ్యలో కాస్త కూల్ అయ్యమ్మా. జై బోలో గణేష్. ఉసే నిద్రముఖమా, చల్లమంది నా మీద కాదే దేవుడి మీద. ఆ, జై దుర్గా మాతాకి. కరుణించు కరుణించు, చల్లంగా కాపాడు అమ్మోరు తల్లి. కరుణించు కరుణించు, అమ్మో అమ్మోరు తల్లి మమ్మల్ని కాపాడమ్మా. కరుణించు కరుణించు అమ్మోరు తల్లి, చల్లగా కాపాడు అమ్మోరు తల్లి. ఏంటే పూజ గదిలో కాకి గోలా? మా పూజ మీకు కాకి గోల్లా ఉందా అత్తయ్య గారు? అడ్డగాడిదలు అరిచినట్టు ఏంటి ఆ పూజ? అయినా ఎప్పుడూ లేంది పొద్దున్న ఈ పూజలేంటి? మీకోసమే చేస్తున్నాం అత్తయ్య గారు. నా కోసమా? ఎందుకో? మీరెప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అష్టైశ్వర్యాలు మీకు రావాలని, మీరు కోరుకున్నవన్నీ జరగాలని, నిండు నూరేళ్లు మీరు ఇలాగే ఉండాలని మేము చాలా పవర్ఫుల్ మంత్రాలతో పూజ చేస్తున్నాం అత్తయ్య గారు. అలాగా? నా తల్లి నా తల్లి. అవును, పూజ నిజమేనా? మొన్న కేశ కన్నాంబరి ఆయిల్లాగా కలరింగా? అచ్చచ్చచ్చచ్చా, నిజంగా నిజం అత్తయ్య. అయితే సరే, చేసుకోండి చేసుకోండి, బాగా చేసుకోండి. థ్యాంక్స్ అత్తయ్య. కాకపోతే మీకు మంచి జరగాలని మేం తెల్లవారుజామున లేచి పూజ చేస్తుంటే ఆ మధు ఇంకా నిద్ర కూడా లేవలేదు తెలుసా? అలాగా? అవును, ఆవిడ కోసం పూజ చేస్తే డబ్బులు బొక్క తప్ప పైసా లాభం కూడా ఉండదు అని అంది. అంత మాట అందా? అవునత్తయ్య గారు, ఇంకా చాలా అంది. చెప్తే బాగోదని చెప్పడం లేదు. మీలాంటి పిసినారత్తకి కోడలవటం నా దురదృష్టం అంది. మీ మొహం చూస్తే కోటి పాపాలు అంటుకుంటాయి అంది. నిజంగా మధునే అందా? దాని పేరు పెట్టి నువ్వు అంటున్నావా? అయ్యయ్యో, మీ మీద ఉంటత్తయ్య గారు.
ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. అమ్మా తల్లి దీనుల పాలిట కల్పవల్లి ప్రేమానురాగాల మరువల్లి నీ నామం మధురం నీ రూపం ఇదేంటి? మధురం మధు వాయిస్ లో ఉంది. నీ